ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలి, సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి పఫ్ హ్యాండ్స్ బ్లౌజ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. ఫస్ట్ నేను కలర్ కాంబినేషన్ ఎలా చేస్తున్నాను అనేది చెప్తాను. యాక్చువల్లీ శారీ పీచ్ కలర్. సో ఇది శారీ ఓకే, మొత్తం పీచ్ కలర్ వచ్చింది. సో ఇది పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చి లిటిల్ బిట్ అంటే పీచ్ కలర్ బట్ బ్రైట్గా ఉంది. సో దట్ నేను దీన్ని సెల్ఫ్లోనే వెళ్ళాలనుకుంటున్నాను. బట్ ఇందులో కలర్ కాంబినేషన్ చూసారంటే క్రీమ్ కలర్ కొద్దిగా తక్కువ ఉంది అండ్ పీచ్ కలర్ డామినేషన్ ఎక్కువ ఉంది. సో నేను పీచ్ బ్లౌజ్ యూజ్ చేశానంటే శారీలో కలిసిపోతుంది. ఎంత ప్యాటర్న్ వేసినా కానీ లుక్ అనేది రాదు. సో నేనేమనుకున్నానంటే క్రీమ్ కలర్ చేసుకుందాం అనుకున్నాను. క్రీమ్ కలర్ కూడా ప్లెయిన్ కాకుండా నాకు ఆర్గాన్జాలో ఇలా ప్యాటర్న్ దొరికింది. లిటిల్ బిట్ ఆ శారీలో ఉన్న ఫ్లవర్కి మ్యాచ్ అయిపోతుంది. ఆ క్రీమ్ కలర్ సేమ్ క్రీమ్ కలర్ దొరికింది. నేను దీనికి సాటిన్ లైనింగ్ వేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఎప్పుడు కానీ సాటిన్ కానీ క్రేప్ లైనింగ్ కానీ వేసినప్పుడు కంపల్సరీ కాటన్ లైనింగ్ కూడా వేసుకోవాలి. ఓన్లీ క్రేప్ ఆర్ సాటిన్ వేస్తే సరిపోదు, కాటన్ లైనింగ్ కూడా వేసుకోవాలి. అప్పుడే బ్లౌజ్ లైఫ్ వస్తుంది, మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. ప్యాటర్న్ అయితే మీరు కటింగ్ చేస్తున్నారో ఆ ప్యాటర్న్ కూడా డ్రా చేసి పెట్టుకున్నారంటే మీకు ఫ్యూచర్ రెఫరెన్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. సేమ్ నేను 1/4 స్కేల్ యూస్ చేసి ఎలా అయితే ప్యాటర్న్ కటింగ్ చేస్తానో సేమ్ ప్రాసెస్ మీరు రెగ్యులర్ సైజ్ ప్యాటర్న్ కూడా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ బాడీ గురించి చెప్పాను కదా, బాడీ బ్లాక్ ఆల్రెడీ చెప్పేసుకున్నాము. బాడీ బ్లాక్ నేను రెగ్యులర్గా చెప్పాను. యాక్చువల్లీ బాడీ బ్లాక్ ఒక అమ్మాయి అడిగింది సింగిల్ డాట్ ఎలా చేసుకోవాలి అని. సో నేను తన కోసం సింగిల్ డాట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. చాలా సింపుల్ మెథడ్. అట్ ది సేమ్ టైం పఫ్ హ్యాండ్స్ గురించి చెప్తున్నాను. సో హ్యాండ్స్ ప్యాటర్న్స్ అనేది మీరు స్టార్ట్ చేయండి. చేసే బ్లౌజ్ని బట్టి మీకు 1 by 1 డిజైన్స్ అన్ని చెప్తూ వస్తాను. సో దట్ మీకు అర్థమవుతుంది. ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత ఆ డిజైన్ ఎలా ఉండేది అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఓకే, ఈరోజు క్లాస్ చెప్పేసుకుందాం. అయితే మీరు ప్యాటర్న్ మేకింగ్ చేసుకోవడానికి రూలర్, ఫ్రెంచ్ కర్వ్ స్కేల్, 1/4 ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ అండి ఇది, ఫెవిస్టిక్, మార్కర్, ఒక స్కెచ్ పెన్, సీజర్, 1/4 స్కేల్, పెన్సిల్. యాక్చువల్లీ ఈ ఫ్యాబ్రిక్లో ఇది బార్డర్ ఇచ్చారు. ఈ బార్డర్ని నేను ఇలా నెక్కి ఇలా వచ్చేలాగా సెటప్ చేసుకుంటాను. చూసారా, ఇలా వస్తుంది. చిన్న కట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ వరకు వస్తుంది కదా, ఇక్కడ నేను కట్ చేసి ఈ పార్ట్ సపరేట్గా జాయిన్ చేస్తాను. ఈ పార్ట్ మాత్రం క్రాస్గా పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది స్ట్రైట్ పీస్. ఇది మొత్తం క్రాస్ కటింగ్ చేసామంటే ప్యాటర్న్ పాడైపోతుంది. సో దట్ నేనేం చేస్తున్నానంటే ఈ పార్ట్ మాత్రం క్రాస్గా తీసుకొని ఇక్కడ పైపింగ్ పెడతాను. సో దట్ ప్యాటర్న్ లాగా అయిపోతుంది. సో దట్ అపీరెన్స్ అనేది చాలా క్లియర్గా నీట్గా ఉంటుంది. 9 ఇంచ్ పఫ్ హ్యాండ్స్ ఇది. సో దట్ మనకి 2 పీసెస్ కావాలి. ఇది 9 ఇంచెస్, 7.5 ఇంచ్, 20 సెంటీమీటర్స్. ఓకే, 4 సెంటీమీటర్స్ 1/4లో. ఓకే, యాక్చువల్లీ ఇది వేరే కలర్ పేపర్ యూజ్ చేస్తే ఈ బార్డర్ అవసరం లేదు. నాకు రిఫరెన్స్ కోసం నేను ఈ అవుట్లైన్ అనేది డ్రా చేశాను. మీరు డ్యూయల్ కలర్ పేపర్స్ యూజ్ చేసే పని అయితే ఇది అవసరం లేదు. ఓకే, సో 2 అన్నమాట. ఇప్పుడు ప్యాటర్న్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ప్యాటర్న్ ఎలా తయారు చేయాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ పఫ్ కావాలి. ఫస్ట్ పఫ్ అనేది హెవీగా కావాలా
నార్మల్గా కావాలా అని. పఫ్ మీకు ఎక్కడి నుంచి కావాలి, జస్ట్ ఇక్కడ వరకు సరిపోతుందా, లేదా హాఫ్ నుంచి పఫ్ కావాలా, లేదా హెవీగా పఫ్ కావాలా అనేది ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వాలి. ఓకే, నేను యావరేజ్ పఫ్ అనేది మరీ చిన్న పఫ్ కాదు, అలాగని మరీ హెవీగా పఫ్ తీసుకోవట్లేదు, రెగ్యులర్గా తీసుకుంటున్నాను. ఎంత డిస్టెన్స్ అనేది మీరు ఫస్ట్ చూస్ చేసుకోవాలి. నేను ప్రతి హాఫ్ ఇంచ్కి ఒక కట్ చేస్తున్నాను. అంటే పఫ్ అంటే మనకి ఎక్స్ట్రా క్లాత్ చాలా కావాల్సి వస్తుంది. సో దట్ మనం ఏం చేయాలంటే, నాకు పఫ్ ఎక్కడికి రావాలి అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పఫ్ రావాలనుకుంటున్నా. ఓకే, కింద పైన ఇక్కడ వరకు పఫ్ రావాలి. ఓకేనా? సో పఫ్ లైన్స్ వేసుకోవాలి. ఇలా లైన్స్ వేసుకోండి ఈక్వల్గా. ఎంతెంత లైన్స్ వేసుకోవాలి అంటే 2 సెంటీమీటర్కి ఒక లైన్ వేసుకోండి. ఓకేనా? ఇది 2, ఇది 2, ఇది 2. సేమ్ ఇటు సైడ్ కూడా అంటే యావరేజ్గా 1 ఇంచ్ కానీ మనం చేస్తే, ఒకవేళ సెంటీమీటర్లో అయితే 2 సెంటీమీటరు, మీరు ఇంచ్లోకి అయితే 1 ఇంచ్ తీసుకోవచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి ప్రతి 2 సెంటీమీటర్స్కి. నేను 2 సెంటీమీటర్ కట్ చేస్తున్నా, 2 సెంటీమీటర్. ఓకే, సేమ్ అలాగే మార్కింగ్ చేసుకుందాం. మనము జస్ట్ ఫోల్డింగ్ చేసి కట్ చేసిన సేమే వస్తుంది. మనం మార్కింగ్ చేసాం కదా, దాన్ని ఇలా లైన్స్ వేసుకోవాలి. యాక్చువల్లీ నాకు పఫ్ ఇక్కడ వరకు ఉండాలి, బట్ కిందకు వచ్చే కొద్దికి పఫ్ ఎక్స్ట్రాగా రాకూడదు. నేను ఏం చేస్తున్నాను, ఇక్కడి నుంచి ఇలా కట్ చేస్తున్నా. ఓకే, ఇంతవరకు పఫ్ రావాలి నాకు. కింద ఇంతే పఫ్ ఉంటే చాలు, ఎక్కువగా వద్దనుకుంటున్నాను. సో ఇది ఐడెంటిఫికేషన్ కోసం నెంబర్ వేసుకోండి. మనము ఇలా ఇక్కడ వరకు కట్ చేసుకోవాలి. ఓకే, సో దీన్ని ఇలా పక్కన పెడతాం. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఒక లైన్ వేసుకుందాం. ఒక లైన్ వేసుకుందాము. ఈ లైన్లో ఫస్ట్ ఇది ఇలా స్టిక్ చేద్దాం. ఇలా ఇక్కడ స్ట్రైట్గా రావాలి, అందుకని ఇక్కడ కొంచెం బెండ్ అవుతుంది. ఓకే, సో మనకి ఇక్కడ పఫ్ ఎంత హెవీగా కావాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. సో నేనేం చేస్తున్నానంటే మీడియంగా పఫే తీసుకుంటున్నాను కాబట్టి ప్రతి పీస్ మిడిల్లో 3 సెంటీమీటర్ యాడ్ చేస్తున్నాను.
మిస్ మ్యాచ్ అవ్వకుండా చేసుకోవాలి ఇలా. ఇది మిడిల్ పాయింట్. ఓకే, మిడిల్ పాయింట్ దగ్గర ఒక లైన్ తీసేసుకోండి. ఓకేనా, ఇక్కడ మనము పఫ్ ఇలా రావాలి కదా. పఫ్ అనేది అంటే ఎక్స్ట్రాగా కొద్దిగా లూజ్ ఫిట్టింగ్ రావాలి. ఆ లూజ్ ఫిట్టింగ్ రావడానికి ఇంచెస్లో అయితే 2 ఇంచ్, సెంటీమీటర్లు అయితే 5 సెంటీమీటర్. ఇది 3 ఇంచెస్, 3 or 2. ఓకే, అంటే మనకి ఎంత హెవీ పఫ్ కావాలి అనే దాన్ని బట్టి ఇది డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మిడిల్లో స్పేస్ కూడా అంతే. మనకు జస్ట్ ఇక్కడ వరకే పఫ్ కావాలి అంటే జస్ట్ మిడిల్లో కట్ చేసి మనం యాడ్ చేసేసుకున్నా సరిపోతుంది. సో ఇక్కడికి మనము ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ 3/4 ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ ఉంది కదా, దీన్ని యూజ్ చేసుకొని బ్లెండ్ చేసేసుకున్నాం. ఇది కట్ చేసాం కదా, దీనికి ఇదంతా మనం ఈ ఫోల్డింగ్స్ అన్ని చేసిన తర్వాత దీన్ని జాయిన్ చేయాలి. అప్పుడు ఈ హ్యాండ్ వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఎక్కడెక్కడైతే మనం ఈ గ్యాప్స్ వదిలామో ఆ గ్యాప్స్ అంతా ఫోల్డింగ్ చేయాలి. అప్పుడు ఈ హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. దీన్ని ఇక్కడ స్టిక్ చేద్దాం. అంటే మనం స్టిచ్చెస్లోకి ఖర్చులు అంటారు కదా, సీమ్స్, ఆ సీమ్స్ కోసం దీన్ని యాడ్ చేసుకోవాలి. ఏ బ్లౌజ్కైనా 1.5 ఇంచ్ నుంచి 2 ఇంచ్ వరకు ఇక్కడ ఖర్చులు వదులుతాం కదా, అది ప్యాటర్న్ మేకింగ్లో అలా అంతా వదలకూడదు. డైరెక్ట్ ప్యాటర్న్ మాత్రమే ఉండాలి. మనము ప్యాటర్న్ కటింగ్ చేసుకునేటప్పుడు మనకు సైడ్ అలవెన్స్ ఏమైనా కావాలి అంటే చేసుకోవచ్చు. దీన్ని ఇక్కడ స్టిక్ చేసేయాలి. ఇది డీప్ నెక్, అప్ టు 10 ఇంచ్ డీప్ వరకు. మీ రెగ్యులర్ షోల్డర్స్లో సపోజ్ 15 ఉందనుకోండి, -5 తీసేసేయండి. 5 ఇంచెస్ తీసేస్తే 10 ఇంచ్ బై 2 అంటే 5 ఇంచ్ షోల్డర్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ 16 ఇంచ్ అనుకోండి మీ షోల్డరు, 10 ఇంచ్ మీరు డీప్ పెట్టుకున్నారు బ్లౌజ్ నెక్ డీప్, అప్పుడు కూడా -5 ఈక్వల్ టు 11 బై 2 అంటే 5.5 షోల్డర్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇది డబుల్ డాట్స్ ఉన్నాయి కదా, సింగిల్ డాట్లో దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలి అనేది చెప్తాను మీకు ఈరోజు. సో నేనేం చేస్తున్నానంటే డాట్ అనేది నాకు ఇక్కడ రావాలి, ఈ ప్లేస్లో ఇక్కడ ఒక లైన్ వేసుకున్నా, ఇలా ఇలా ఇక్కడ ఇలా రావాలి. ఓకేనా, ఇలా రావాలి. మిగిలిన బ్లౌజ్ అంతా ప్లెయిన్గా ఉండాలి. అప్పుడు ఏం చేయాలంటే ఈ డాట్ని మనము క్లోజ్ చేసేయాలి. క్లోజ్ ఎలా చేస్తాము,
సో యాక్చువల్లీ ఈ డాట్ అంటే ఈ డాట్ అంతా వద్దు అని అర్థం. ఓకే, ఇక్కడ కట్ చేసేయాలి ఇలా. సో ఇది కూడా వద్దు. ఎప్పుడు కానీ సింగిల్ డాట్ డబుల్ డాట్ జస్ట్ ప్రిన్సెస్ కట్ సపరేట్గా కట్ చేయకుండా ఇలా డాట్ తీసేసుకుంటున్నాము అంటే ఇక్కడికంటే ఒక 1 సెంటీమీటర్ అంటే 1/2 ఇంచ్ అనుకోండి, ఇంచుమించు 1/2 ఇంచ్ కిందకి డాట్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడికే పట్టాలి డాట్ అనేది. ఇలా ఇలా చేసుకోవాలి. ఓకేనా? సో ప్రస్తుతానికి ఈ డాట్స్ అనేవి నాకు ఈ ప్లేసెస్లో ఈ డాట్స్ వద్దు, ఓన్లీ ఇక్కడే ఉండాలి. బట్ మన చెస్ట్ స్పేస్ అనేది ఫ్రీగా ఉండాలి. ఫ్రీగా ఉండాలి అంటే ఈ 2 డాట్ స్పేస్ ఎంతైతే ఉందో అంత స్పేస్ నాకు ఇది ఒక 1 డాట్లోనే వచ్చేయాలి. అప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇలా కట్ చేయాలంటే ఇక్కడ వరకు ఇక్కడ వరకు. ఫస్ట్ దీన్ని కట్ చేస్తాను, దీన్ని ఇక్కడ వరకు కట్ చేసేసి దీన్ని ఇలా పెట్టాలి. ఓకే, నాకు ఎక్కడైతే డాట్ ఉందో అంతవరకు క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే, ఇది ఇలా క్లోజ్ చేసేసాను, నేను డాట్ని క్లోజ్ చేసేసాను. సేమ్ అలాగే నేను ఈ డాట్ని కూడా క్లోజ్ చేసేయాలి. ఓకే, నాకు ఈ డాట్ వద్దు కాబట్టి ఈ డాట్ని కూడా క్లోజ్ చేసేస్తాను ఇలా. ఓకే, ఇది కూడా ఇలా క్లోజ్ అయిపోయిందా? మీరు ఇలా ఇది కష్టంగా ఉంది అనుకుంటే సెల్లో టేప్ కూడా వేసుకోవచ్చు. ఓకే, సో నేను ఈ 2 డాట్స్ని ఇలా క్లోజ్ చేసేసాను. ఇప్పుడు మనకి డాట్ ఎక్కడ కావాలంటే అక్కడ ఇలా అంతే, డాట్ రెడీ చేసుకోవాల్సి వస్తుంది. ఎక్కడంటే మనం ఇక్కడ డాట్ క్లోజ్ చేసేసాం కదా, సో ఇక్కడ అనేది కర్వీగా వచ్చి ఇలా బ్లెండ్ చేసేస్తాం. ఇది మన చెస్ట్ పాయింట్ కాబట్టి చెస్ట్ పాయింట్ మార్క్ చేసుకోవాలి ఇలా. ఇది చెస్ట్ పాయింట్. ఓకే, చెస్ట్ పాయింట్ కంటే మనం ఇక్కడ డాట్ తీసుకోవాలి కదా, చెస్ట్ పాయింట్ కంటే ఇంచ్ డిఫరెన్స్ ఉంటుంది. సో 1 ఇంచ్ మనం ఇలా తీసుకొని ఇక్కడ లైన్ వేసేసుకున్నాం. ఓకే, దీన్ని ఇప్పుడు కట్ చేసుకున్నాం. మనం ఇక్కడ కట్ చేసేటప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. యాక్చువల్లీ మన చెస్ట్ పాయింట్ ఇక్కడ ఉంది, 1 ఇంచ్ గ్యాప్ వదిలి డాట్ పట్టుకోవాలి, లేదంటే షార్ప్ ఎడ్జ్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇలా వేసుకొని ఇక్కడ ఒక లైన్ వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి కట్ చేయాలి. ఓకే, ఇలా వస్తుంది అప్పుడు. సో ఇది అనేది మనం డాట్ తీసుకుంటాం. ఓకే, సో ఇది మీరు ఒకటి చేసి పెట్టుకున్నారంటే ఈ డాట్ అనేది ఎక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ప్రీవియస్ డాట్ మ్యానిపులేషన్ ఎలా చేసుకోవాలి అనేది నేను ప్రీవియస్ వీడియోస్లో చూసాను. ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఓకే, బట్ డబల్ డాట్ బ్లౌజ్ నుంచి సింగిల్ డాట్
బ్లౌజ్ ఇలా ప్రిపేర్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఓకే, ఇది ఫ్రంట్ ఓపెన్. సేమ్ అదే నేను రెగ్యులర్ ప్యాటర్న్లో కట్ చేశాను. ఇది మీరు సేమ్ ఇలాగే రికార్డ్ చేసుకోండి. మీరు ఎలా బ్యూటిఫికేషన్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. మీకు ఫస్ట్ బేసిక్ స్లీవ్, ఫస్ట్ బేసిక్ బాడీ బ్లాక్లో మీ మెజర్మెంట్స్ అన్నీ ఉంటే సరిపోతుంది. మిగిలిన వాటిలో పెద్దగా అవసరం ఏమీ లేదు. 1/2 మీటర్ వరకు క్లాత్ కావాల్సి ఉంటుంది ఈ ప్యాటర్న్ కోసం. మనం డైరెక్ట్గా ఒరిజినల్ కట్ చేస్తున్నాం కాబట్టి మార్కింగ్లు అవన్నీ నీట్గా ప్రాపర్గా చేసుకోవాలి. అవేవి ప్రాపర్గా చేసుకోలేదు అంటే ప్రాబ్లం అవుతుంది. సో ఇక్కడ చేయాలి. ఓకే, ఇక్కడ ఈ మార్కింగ్ అనేది పెట్టుకోండి. సో దట్ మీకు ఇక్కడ వరకు మాత్రమే పఫ్ అనేది రావాలి, ఇక్కడ వరకు మాత్రమే పఫ్ అనేది రావాలి. ఓకే, ఈ మార్కింగ్ మీరు చేసుకోకపోయినా పర్లేదు, బట్ ఈ మార్కింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. సో ఇది క్లాత్ అన్నమాట. సో ఇక్కడ వచ్చి ఇలా ఫోల్డింగ్స్ పెట్టేసుకుంటాము. ఇది ప్లెయిన్ వచ్చేసి సేమ్ ఇలాగే ఇక్కడ వరకు ఇలా ఫోల్డింగ్స్ పెట్టేసుకుంటాం. ఇలా వస్తుంది బ్లౌజ్ రెడీ అయ్యే కొద్ది. ఇక్కడ ఇలా ఒక, సో దట్ ఇది రెఫరెన్స్ కోసం ఇక్కడ వరకే రావాలి అని, మనం అనుకున్న పఫ్ ఇక్కడ వరకే రావాలి అని మార్కింగ్. సేమ్ ఇక్కడ